వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. సో 6 గ్యారెంటీలు మీరు అమలు చేస్తలేరు. తెలంగాణ రైతుల్లో కావచ్చు, తర్వాత ప్రజల్లో కావచ్చు, తాగునీటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మీరు వినియోగంలోకి తీసుకోవట్లేదు. మరొకసారి యూరియా కష్టాలు మొదలైనాయి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలు. వాళ్ళిద్దరి వాదన కూడా విన్నారు, మీరేం చెప్తారు? ముందుగా పార్లమెంట్ పెద్దలకు మీకు నమస్కారం. వాళ్ళకి 11 నిమిషాలు ఇచ్చారు లెక్క ప్రకారం, నాకు కూడా 11 నిమిషాలు ఇవ్వాలి. ఓకే సార్, విషయం నేను ఫస్ట్ ఇప్పుడు రైతుల గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ రైతుల నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక్కొక్క అంశాల వారిగా నేను చెప్పుకుంటూ వస్తున్నా. సార్, మేము అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 2.5 సంవత్సరాల కాల పరిమితిలో మేము రైతులకు ఎంత ఖర్చు చేసినాం, వాళ్ళు రైతులకు ఎంత ఖర్చు చేసినా చెప్పి లెక్కతో సహా మాట్లాడుకుందాం. వాళ్ళు 2,88,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే అది 10 సంవత్సరాల కాల పరిమితిలో, కేవలం 2.5 సంవత్సరాల కాల పరిమితిలో 1,55,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినాం. ఇన్ యావరేజ్ గా 1 మంత్ కి 5,000 కోట్ల పై చిలుకు మేము ఖర్చు చేస్తే కేవలం 2,500 కోట్ల పై చిలుకును వారు ఖర్చు చేశారు. అది మిగులు బడ్జెట్ లో జరిగిన ఖర్చులు, ఇది అప్పులో ఉన్న ఖర్చులు. ఇది రైతుల మీద మాకున్న చిత్తశుద్ధి, రైతుల మీద మాకున్న ప్రేమ. సో అది ఏ వ్యవహారంలో ఎంతవరకు రాగలిగినామో, ఏ విషయాన్ని ఎంత సస్టైనబుల్ వెళ్ళామని చెప్పి రైతులు ఇంకా లాంగ్ డిస్కషన్ చేద్దాం. నేను స్టార్ట్ లో చెప్తున్నా. ఇక తర్వాత వాళ్ళు భూముల గురించి చెప్పారు, ఉద్యోగాల గురించి చెప్పారు, ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక దిల్సుఖ్ నగర్ సభ నుంచి స్టార్ట్ చేసి ఉద్యోగాలు, అదేవిధంగా భూముల విషయంలో నేను కంక్లూడ్ చేస్తాను. దిల్సుఖ్ నగర్ వేదిక మీ రాజకీయ నిరుద్యోగుల వేదిక. అది మీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా అవ్వడం కోసం ఎంతో మందికి ఒక అవకాశం కల్పించిన వేదిక అది. నేను చూసిన కదా మీ ఫ్లెక్సీలు ఉన్న ఫోటోలు, ఆ కథలు, అక్కడ వ్యవహారాలు, ఎక్కడ నిరుద్యోగుల సభలకి అది లేరు. కేవలం రాజకీయ నిరుద్యోగం ఒక చోటకి తీసుకొచ్చి ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ అక్కడ మొత్తం పోగు చేసి, ఇప్పుడు ఆ రోజు చెప్తున్నారు కదా మేము బూతులు మాట్లాడుతున్నాం అని చెప్పి, కేటీఆర్ గారు ఏమో శుద్ధపూస మాటలు మాట్లాడారు. ఆ రోజు ఎంత చాలా ఏది వల్గర్ గా మాట్లాడలేదా, గలీజ్ గా మాట్లాడలేదా? అంటే వాళ్ళు అహంకారంతో మాట్లాడితే అది నీతి, అది తెలంగాణ సమాజంగా హర్షించదగ్గ భాష, యాస, మాండలికం. అదే భాషను మేము రిటాలియేషన్ గా మాట్లాడితే అది బూత్ కిందకి వస్తుంది, అది మీ లెక్క ప్రకారం. సో మేము దానికి లోతుగా వెళ్ళదలుచుకుంది. ఉద్యోగాల విషయాన్ని మొత్తం సార్, నేను ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా కొట్లాడినా. 2023 వరకు నేను ఎన్ఎస్యూ స్టేట్ సెక్రటరీని. సార్, మేము కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళం. నా యూపీఎస్సీ నేను స్టార్ట్ చేసి 2017లో, 2018 వస్తుందేమో స్టేట్ లో ఏదో ఒక జాబ్, 19 వస్తుందేమో, 20 వస్తుందేమో, 21 వస్తుందేమో, 2 వస్తుందో, 3 వస్తుందని చెప్పి ఆశలు పెట్టుకొని ఎవ్వరమైన 10 సంవత్సరాల జీవితాన్ని ఆగం చేసుకున్నాం. మేము ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు మీరు, ఒక్క డిఎస్ అంటే ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు మీరు. మీ ఉద్యోగాలన్నీ అటు టీజీపీఎస్ కి, కోర్టుకి, అదేవిధంగా జిఏడి డిపార్ట్మెంట్ కి, ఈ 3 చాలా ప్రధానమైన డిపార్ట్మెంట్. జిఏడి, టీజీపీఎస్ 2 కొలాబరేట్లు అయి, అదేవిధంగా ఈ 2 సమ్మేళనం పాటించి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు జరుగుతాయి. కానీ వీళ్ళు జిఏడికి, టీజీపీఎస్ కి సమ్మేళనం ఉండదు, టీజీపీఎస్ కి హైకోర్టుకు సమ్మేళనం ఉండదు. వీళ్ళకి సంబంధించిన జీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ వేలో దాన్ని కొట్లాడరు. పేపర్ లీకేజ్ జరిగినాయి సార్. పేపర్ లీకేజ్ అంటే ఒక దుశ్చర్య. ఆ పేపర్ లీకేజ్ జరగడం వల్ల ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఆగం చేసుకున్నారు. సో ఒక సస్టైనబుల్ వేలో ఉద్యోగాల ప్రిపరేషన్ అనేది తెలంగాణ కోసం జరగకుండా, ఇప్పుడు వాళ్ళన్నారు కదా అశోక్ నగర్ అని, ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ అని, అమీర్పేట అని ఆశలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. 2014లో తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు తర్వాత ఉద్యోగాలు రాకపోయేసరికి ముట్టి కింద 30 సంవత్సరాలు వచ్చినాయి. 20 సంవత్సరాల పోరగాడు వచ్చి ఈ రోజు జాబ్ చేస్తాం అనుకుంటే తను ఇక్కడ 2023 వరకు 30 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లలు ఎవరు ఇస్తారు? జాబ్ అయినా కొడతారు. ఈ 10 సంవత్సరాల పాటు తల్లిదండ్రులు ఎక్కడ పేరు చేసుకుంటారు? ఇవన్నీ తెలంగాణ సమాజం అడగదని అనుకుంటున్నారా? ఇవన్నీ తెలంగాణ సమాజంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలియదని మీరు అనుకుంటున్నారా? సో ఏ అహంకారంతో ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడతారు? కేటీఆర్ గారు గతంలో చేసిన అంశాలు ఏంటి? చాలా చులకన చేసి మాట్లాడారు కదా. సో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని ఏదో లవ్ అఫైర్ అని చెప్పి చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు కదా. మరి అదే అశోక్ నగర్ లో ఎవరైతే కొట్లాడిన విద్యార్థులు ఈ రోజు వాళ్ళని సంఖ్యను పెట్టుకుని ఈరోజు గొప్పలు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే శ్రీనివాస్ గారు చంపిన వాళ్ళే పాడమోసినట్టుంది. మీరే చంపి మీరే పాడమోసి అయ్యో చనిపోయారని చెప్పి ఇది బాధపడ్డట్టుంది. ఇది తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ విద్యార్థుల లోకానికి మీరు ఆగం చేసిన విధానం. కానీ వచ్చిన కేవలం 2 సంవత్సరాల కాల పరిమితిలో చాలా డేస్ చెప్పేసి 70,000 ఉద్యోగాలు మేము పూర్తి చేసినాం. వాళ్ళు అంటుంటారు మేము దాన్ని ఇచ్చేసినాం కదా అని. ఇప్పుడు మెట్రోలు స్టార్ట్ చేసింది మేము, కానీ ఓపెనింగ్ మమ్మల్ని పిలిచిరా మరి మీరు? సో ఎవరు స్టార్ట్ చేశారని ఇంపార్టెంట్ కాదు, ఆన్ గోయింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో దాన్ని మేము నిర్వర్తించగలిగాం. చాలా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం గొప్ప కాదు సార్. నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి సిన్సియర్ గా, వితౌట్ పేపర్ లీకేజ్ జరగకుండా సిన్సియర్ గా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగస్తులను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ట్రైనింగ్ లో వచ్చేంత వరకు ఒక చిత్తశుద్ధ గవర్నమెంట్ పనిచేయగలగాలి.
దాన్ని చిత్తశుద్ధి అంటారు, దాన్ని జవాబుదారితనం అంటారు. ఇవన్నీ మీరు లోపించారు కాబట్టి మేము చేయగలిగినాం. అందుకే చాలా గర్వంగా చెప్పుకున్నాం ఆ 70,000 ఉద్యోగాలని ఎల్బీ స్టేడియం వేదికగా మేము చాలా గర్వంగా ఇచ్చినామని చెప్పి. సో ఆ గర్వంగా చెప్పుకునే పరిస్థితి మీకు లేవు కదా. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, భూముల విషయంలో మాట్లాడుతున్నారు ఉపేంద్ర గారు. సార్ తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములను ఎన్ఓసీల పేరుతో ఎవరు దోచుకున్నారని చెప్పి లెక్కలతో సహా బయటకు వద్దాం. ఎన్ఓసీల పేరుతో ఎవరు దోచుకున్నారు? రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలో భూములు ఎందుకు గాయమైనాయి? భూదాన భూములు వదలలేదు, అసైన్మెంట్ భూములు వదలలేదు. అదేవిధంగా ఎవరైతే పేద ఏమంటారు దేవదాయ భూములు అంటారు సార్, దానికి దేవుడు మాట్లాడంటారు, వాటిని వదలలేదు. ఏ భూములను మీరు వదలకుండా అడ్డంగా వాళ్ళని దోచుకున్న తర్వాత